హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇవాళ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అసలు ఆ లేఖలో ఏముంది, ఆయన ఏం రాశారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నాను, చెరువులు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నాను. శ్రీ ఏవి రంగనాథ్, హైడ్రా కమిషనర్. నేను ఈ 2 ఏళ్ల కాలంలో హైడ్రా కమిషనర్గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ సుమారుగా $17 బిలియన్, అంటే 1,50,000 కోట్ల రూపాయలు. 6 చెరువులను కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, 1000 ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా ఈ 2 సంవత్సరాలలో వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీగా, నిర్భయంగా, నిబద్ధతతో పనిచేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసింది. సేవ్ ద రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉండాల్సిన లేని భూమిని చూపిస్తూ ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయడం జరిగింది. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బతుకమ్మకుంట చెరువును మింగేయాలని చూసిన ఒకడు, లోతుకుంటలో 1000 కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకడు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్ రావు, 1000 సంఖ్యలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల ప్లాట్స్ను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ 1000 కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖ్యం. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్గా అడ్డుపడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసిన కేసులే. నా మీద ఉన్నటువంటి 63 కోర్టు ధిక్కార కేసులు. వాటిని నేను చట్టం ప్రకారంగానే ఎదుర్కొంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. ప్రభుత్వాలు నాకు గతంలో, ఇప్పుడు, మున్ముందు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుండి 100% ఫలితాలు ఇవ్వటానికి పనిచేస్తూనే ఉంటాను, పనిచేస్తాను. ఏవి రంగనాథ్, హైడ్రా కమిషనర్. ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాసినటువంటి లేఖ. ఇందులో ఆయన భావాలను వ్యక్తపరచడం జరిగింది. అయితే అసలు ఆయన ఏం చేశాడు, ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి పనులు ఏమిటి, అవి ఏవి కబ్జాదారుల నుంచి, ఆయన ఎవరి చెర నుంచి మరి ఏదైతే భూములు ఉన్నాయో ఈ భూములన్నింటినీ కూడా ఆయన సంరక్షించి వాటిని ప్రభుత్వానికి ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేసింది అనేది కూడా క్లియర్గా ఈ లేఖలో ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది.